హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 40. గీతతో తమ ప్రేమ విషయం చెప్పాలని వచ్చిన మేఘనకి గీత రాకపోవటంతో కాల్ చేస్తే రేపు వస్తాను అని చెప్తుంది. మేఘన ఆకాష్తో ప్రేమ విషయం ఫోన్లో చెప్పలేక ఇంటికి వెళ్ళాక చెప్దామని అనుకుంటుంది. ఆఫీస్ తర్వాత మేఘనాని తీసుకుని ఇంటికి వెళ్ళిన ఆకాష్ చారీ గారి ముందు భయపడుతూనే కళ్ళు మూసుకుని మేఘన చేయి పట్టుకుని, నానా, నేను నేను అది మేఘన ప్రేమించుకుంటున్నాం. తనని తప్ప నా లైఫ్ లోకి ఎవరిని రానివ్వలేను. తనతో పెళ్లి ఒప్పుకోండి నాన్న, ప్లీజ్ అని కళ్ళు తెరుస్తాడు. చారీ గారు సీరియస్ గా చూస్తూ, ఒకవేళ నేను ఒప్పుకోకపోతే అని అంటారు. ఆకాష్ మేఘన చేయి పట్టుకుని ఏదో మాట్లాడి అంతలోపే ఇదంతా చూస్తున్న సుభద్ర గారు, చాలా ఆపండి అని ఆకాష్ కి విరాజ్ ముందుగానే విషయం చెప్పడం గురించి చెప్తారు. దానికి ఆకాష్ ఆనందంగా, అంటే మీరు పెళ్లికి ఒప్పుకున్నారా అంటాడు ఆకాష్. దానికి చారీ గారు, నీ ప్రేమ నీ ఇష్టాన్ని ఎలా కాదంటాను అనుకుంటున్నావురా అని అనగానే ఆకాష్ ఆయన్ని సంతోషంగా హక్ చేసుకుని మనసులోని విరాజ్కి థ్యాంక్ యూ చెప్పి మేఘనకి వాళ్ళ అమ్మని ఇంటిని చూపించి విరాజ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. గీత కూడా మేఘన వచ్చేయడంతో హౌస్ కి వచ్చింది. నైట్ డిన్నర్ చేశాక ఎదురెదురుగా కూర్చున్న గీత మేఘన ఇద్దరు ఒకరి ప్రేమను ఒకరికి ఎలా చెప్పుకోవాలో ఆలోచిస్తున్న టైంలో మేఘన ధైర్యం చేసి, గీత, నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను. ఇది నీ దగ్గర దాయాలి అనుకోలేదు, కానీ నువ్వు పెళ్లి చేసుకోకూడదు అన్న నిర్ణయం మార్చుకోవాలి అని చెప్పలేదు అని వాళ్ళ ఆకాష్తో ప్రేమ విషయం, అలాగే ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొత్తం చెప్తుంది. గీత ఆశ్చర్యపోతూ, అంటే ఆ రోజు నువ్వు ఆకాష్ సార్కి చెప్పడం వల్లే విరాజ్ సార్కి నేనే ఎక్కడున్నానో తెలిసిందా అంటుంది. పెళ్లి చూపుల రోజు జరిగింది గుర్తు చేసుకుంటూ మేఘన అవునని తలూపి, మరి నీకు నా మీద కోపం లేదా నీకు చెప్పనందుకు అంటుంది. గీత సంతోషంగా మేఘనాని హక్ చేసుకుని, నాకు అస్సలు కోపం లేదు, నిజానికి చాలా ఆనందంగా ఉంది అంటుంది. మేఘన గీత మాటలతో హ్యాపీగా ఫీల్ అవుతూ, మరి నీ ప్రేమ విషయం నాకు చెప్పవా అంటుంది. ఆల్రెడీ దానికి ఆకాష్ ద్వారా తెలిసిన దానికి గీత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన కిస్సింగ్ తప్ప ఆ రోజు జరిగింది మొత్తం చెప్పింది. మేఘన హ్యాపీగా ఫీల్ అవుతూ, ఎలాగైతేనేం నువ్వు నీ డిసిషన్ మార్చుకుని విరాజ్ సార్ని లవ్ చేసి యాక్సెప్ట్ చేశావు అంటుంది. దానికి గీత, లేదు మేఘన, నా నిర్ణయాన్ని మార్చుకోలేదు అని మేఘన వైపు చూస్తూ, నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. నిజానికి నాకు నా నిర్ణయం గుర్తులేదు. నువ్వు ఇప్పుడు చెప్పే వరకు నాకు ఆ విషయం గుర్తుకు లేదు మేఘన. నాకు ఇప్పుడే అర్థమవుతుంది, నేను నా నిర్ణయాన్ని కూడా మర్చిపోయేంతగా ఇన్ని ప్రేమించాను అని కళ్ళల్లో చిన్నగా తడి చేరిన కళ్ళతో చెప్తుంది. అంతకు ముందే గీతతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని వచ్చిన అసద్ గీత మాటలు విని సైలెంట్ గా వెళ్ళిపోయాడు. అసద్ వచ్చింది వెళ్ళింది కూడా చూసుకోకుండా గీత మేఘన ఇద్దరు మాటల్లో మునిగిపోయారు. మేఘన గీత మాటలకి చిన్నగా నవ్వుతూ, నువ్విప్పుడు ఏడవడం ఆపవే తల్లి, లేదంటే విరాజ్ సార్తో పాటు ఆకాష్ కూడా నన్ను చంపేస్తాడు అని ఆ రోజు ఆకాష్ రియాక్షన్ చెప్తుంది. దానికి గీత ఫీల్ అవుతూ, సారీ మేఘన, నా వల్లే నువ్వు అన్నయ్యతో మాట పడాల్సి వచ్చింది అంటుంది. దానికి మేఘన నవ్వుతూ, అంత ఫీల్ అవ్వకు బంగారు, నాకు ఆకాష్ తర్వాత సారీ చెప్పడం, నేను నీ మీద ఆకాష్ అంత కేర్ చూపిస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవడం రెండూ జరిగిపోయాయి. సరేలే, రేపు ఈవినింగ్ ఆకాష్ ని అమ్మ నాన్న దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను, నువ్వు కూడా రా. అమ్మ వాళ్ళు నీ విషయంలో పెళ్లి మీద నీ ఒపీనియన్ తెలుసుకోకుండా చేసినందుకు ఫీల్ అవుతున్నారు అనగానే గీత కూడా సరే అనగానే ఇంకిద్దరు ప్రశాంతంగా పడుకున్నారు. ఇక్కడ గీత మాటలు విని అసద్ మాత్రం తను ఢిల్లీ నుండి తెప్పించిన గీత పెయింటింగ్ ని చూస్తూ రోజు లాగానే ఆ రాత్రిని కూడా గడిపేశాడు బాధతో. మరుసటి రోజు అందరూ ఎప్పటిలాగానే ఆఫీస్ కి వెళ్ళిపోయారు. అర్జున్ దగ్గర నుండి కాల్ రావటంతో విరాజ్ ఆకాష్ కి గీతకి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. విరాజ్ ధనంజయ్ ఉంచిన ప్లేస్ కి వెళ్ళగానే అక్కడ రూమ్ లో చైర్ లో కూర్చుని విరాజ్ కోసం వెయిట్ చేస్తున్న ధనంజయ్ కనిపిస్తాడు. విరాజ్ ఏం మాట్లాడకుండా సీరియస్ గా వెళ్లి యాటిట్యూడ్ గా అవతల చైర్ లో కూర్చోగానే ధనంజయ్ విరాజ్ ని చూస్తూ వస్తున్న కోపాన్ని అంచుకుని, చూడు విరాజ్, ఎంత కాదు అనుకున్నా నేను మీ అత్త అన్నయ్యని, ఎవరో అనాథ కోసం అని అనగానే విరాజ్ చూసిన చూపుకి, అదే ఆ అమ్మాయి కోసం, మన మధ్యలో గొడవలు ఎందుకు, మీ అత్త అన్నయ్యని,
అన్న రీజన్తోనైనా నాకు బయటికి రావడానికి హెల్ప్ చేయి విరాజ్ అని అంటాడు. నేను ఎన్ని రోజులు మీరు ఎన్ని విధవ వేషాలు వేసినా చూస్తూ ఉండడానికి కారణం మా అత్తయ్య. ఇప్పుడు ఆవిడే ఉన్నా మీ పనులు తెలిసి మిమ్మల్ని క్షమించమనదు అంటాడు విరాజ్. ఇక ధనుంజయ్కి కోపం వస్తున్నా కూడా మరీ అలా తీసేసి మాట్లాడకు విరాజ్. నేను కొన్ని రోజుల తర్వాత అయినా బయటకు వస్తాను. తర్వాత ఎలాగో జరిగేదానికి నేను నిన్ను ముందే హెల్ప్ చేయమంటున్నాను అంటాడు. సాధ్యమైనంత వరకు కోపానికి కంట్రోల్ అవుతూ విరాజ్ చిన్న కార్నర్ స్మైల్ ఇచ్చి, నువ్వు ఎప్పటికీ బయటికి రాలేవు ధనుంజయ్ అంటాడు కోపంగా. విరాజ్ సమాధానానికి ఆ నవ్వుకి ఏదో అర్థమైన వాడిలా, అంటే ఇదంతా చేసింది నువ్వా అంటాడు. దానికి విరాజ్ కాదు అని చెప్పకపోవడంతో ఎప్పటి వరకు జైల్లో ఉండటం, రాహుల్ని కొట్టడం, తన బిజినెస్లన్నీ మూత పడిపోవడంతో తన మీద తను కంట్రోల్ కోల్పోతూ విరాజ్ ఇంకా అదే యాటిట్యూడ్ తో ఉండడంతో కోపంగా అరుస్తూ, ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? నేను మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాను విరాజ్ అని అరిచి ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా విరాజ్ వైపుకు చూసి పొగరుగా నవ్వుతూ, అయినా నేను మిమ్మల్ని ఇప్పుడు నాశనం చేయటం ఏంటి? ఎప్పుడో నాశనం చేశాను. మీ అత్తని చంపి అప్పుడే పుట్టిన నీ మామ కూతుర్ని అనాథని చేసి మీ మామని మీ ఇంటిని బ్రతికి ఉండగానే జీవోత్సవాలు చేశాను అంటాడు కసిగా నవ్వుతూ. విరాజ్ నవ్వుతున్న ధనుంజయ్ని చూసి రియాక్ట్ అయ్యేలోపే ధనుంజయ్ చెప్పిన దానికి షాక్ అవుతూ కోపంగా ధనుంజయ్ కాలర్ పట్టుకుని, ఏం మాట్లాడుతున్నావు? మా అత్తని నువ్వు చంపావా అని కోపంగా అని, మా మా ఏంజిల్ బ్రతికే ఉందా అంటాడు ఆశగా. విరాజ్ ఫేస్ లోని ఆ ఫీలింగ్స్ ని ధనుంజయ్ ఎంజాయ్ చేస్తూ, మీ అత్త నా భార్య కలిసి ప్రాణాలకు తెగించైతే కాపాడ్డారు మీ ఏంజిల్ని, కానీ ఇప్పటి వరకు అది బ్రతుకుందో చచ్చిందో తెలీదు అని అనగానే విరాజ్ ఆ మాట విని ధనుంజయ్ని అక్కడ ఉన్న టేబుల్ కి బలంగా గుద్దడంతో అప్పటి వరకు నవ్వుతున్న ధనుంజయ్ తల పగలడంతో ఎదురుగా తననే భరించలేనంత కోపంగా చూస్తున్న విరాజ్ ని అలానే చూసి అప్పటి వరకు ఉన్న ధైర్యం పోయి వణుకు పుట్టింది ధనుంజయ్కి. అప్పటికే అది చూసి అర్జున్ మిగతా వాళ్ళందరూ దగ్గరకు వచ్చిన విరాజ్ ఆగకుండా ధనుంజయ్ తలని టేబుల్ కి కొడుతూనే ఉన్నాడు. చెప్పు, మా ఏంజిల్ ఎక్కడుందో చెప్పు అంటాడు కోపంగా. ధనుంజయ్ విరాజ్ కొడుతున్న దెబ్బలకి చెప్పలేక చెప్తూ, నాకు తెలీదు, కేవలం మీ అత్త తనని కాపాడడం వరకే తెలుసు అని విరాజ్ దెబ్బలకి స్పృహ కోల్పోతాడు. కింద పడిన వాడిని చూస్తూ అర్జున్ వీడు స్పృహలోకి రాగానే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అంటాడు. అండ్ వీడి దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అని ఒత్తి పలికి, అలాగే వీడు త్వరగా రికవరీ అవ్వాలి అని చాలా సీరియస్ గా చెప్పి రిటర్న్ అయిపోతాడు. విరాజ్ సీరియస్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఒక చోట ఆపి ధనంజయ్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. శశిరేఖ గారిని చంపేసి ఏంజిల్ ని దూరం చేశారు అనే ఆలోచన రాగానే ధనంజయ్ని చంపాలి అన్నంత కోపంతో పాటు ఇన్ని రోజులు అందరూ ఉండి కూడా ఏంజిల్ ఎలా పెరిగిందో అన్న ఆలోచనతో బాధతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ టైంలో విరాజ్ కి కారణం తెలియకుండానే వెంటనే గీతని చూడాలని బలంగా అనిపించడంతో స్పీడ్ గా కార్ టర్న్ చేసి మేఘన వాళ్ళ అడ్రస్ కి బయలుదేరాడు. విరాజ్ ఆఫీస్ నుండి వెళ్లే ముందే గీత మేఘన వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పి మేఘనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. రామ్ సీతగాళ్లకు ఆకాష్తో పరిచయం అయిపోయాక గీత వాళ్ళ ముందుకు చెవులు పట్టుకుని పప్పీ ఫేస్ పెట్టి సారీ మామ అత్త అంటుంది. దానికి రామ్ సీతగారు బాధపడుతూ వెంటనే గీత దగ్గరికి వెళ్ళి, సారీ చెప్పాల్సింది నువ్వు కాదు తల్లి, మేము. అయినా నీ మనసు తెలుసుకోకుండా అలా చేసినందుకు మేమే నీకు సారీ చెప్పాలి తల్లి. పెళ్లి గురించి నీకున్న అభిప్రాయం మాకు మేఘన చెప్తేనే గానీ తెలియలేదు అంటారు వాళ్ళు బాధగా. గీత వాళ్ళ మాటలు విన్న వెంటనే హక్ చేసుకుని, నేను మిమ్మల్ని మా అమ్మ అత్తని పిలిచిన మీ స్థానం నా మదిలో అంతకంటే ఎక్కువే. నా విషయంలో ఏదైనా సరే ఏదైనా చేసే రైట్ మీకుంది అని అంటుంది. గీత మాటలకి రామ్ సీతగాళ్ళు ఆనందపడుతూ ఆకాష్కి ఇల్లు చూపించమని మేఘనాన్ని ఆకాష్ని పంపించారు. అంతలో గీత పెళ్లి చూపుల నుంచి అక్కడ ఉన్న శారద గారు ఆకాష్ని పరిచయం చేసుకుని గీత వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆవిడ గీత పలకరించిన సీరియస్ గా చూడటంతో గీత సీత గారికి చెప్పి సైలెంట్ గా గార్డెన్ కి వెళ్ళిపోతుంది. పూల మొక్కల మధ్య ప్రశాంతంగా కూర్చున్న గీత దగ్గరికి శారద గారు రావడంతో గీత భయంగా లేచి నిలబడింది. ఆవిడ గీతని కోపంగా చూస్తూ,
పెళ్లి చూపుల నుంచి సడన్ గా వెళ్ళిపోయి మా అన్నయ్య వదులున పరువు తీసి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావే? అనాథలకి తల్లి తండ్రి మాత్రమే ఉండరు అనుకున్నా. మీలాంటి వాళ్ళకి కొంచెం కూడా సంస్కారం అనేది ఉండదు అని నిన్ను చూస్తేనే తెలుస్తుంది అని అంటుంది. గీత భయపడుతూనే అది అది నేను కావాలని చేయలేదండి. అలాగే మీరు కావాలని ఇలా పెళ్లి చూపులు పెట్టారని కూడా నాకు తెలుసు అంటుంది. పెళ్లి చూపుల రోజు శారద గారి బిహేవియర్ గుర్తు చేసుకుంటూ గీత గీత అసలు శారదకి గీత అంటేనే కోపం ఉన్న ఆవిడికి రామ్ గారు గీత పెళ్లి చూపుల విషయంలో తనని అనడం, ఇప్పుడు గీత తనకి ఎదురు సమాధానం చెప్పడంతో తట్టుకోలేక నీకెంత ధైర్యం ఉంటే నా ఎదురుగా నోరు తెరిచి మాట్లాడతావే అని కొట్టబోయేసరికి విరాజ్ అక్కడికి ఎప్పుడొచ్చాడో కానీ కోపంగా వచ్చి ఆమెని నిప్పులు చెలరేగే కళ్ళతో చూస్తూ గీత మీదకెత్తిన చెయ్యి పట్టుకుని విసిరిగా పక్కకి నెట్టాడు. ఆవిడ వేపు అసహ్యంగా చూస్తూ, ఇంకొకసారి గీతని చెయ్యే కాదు కదా చిన్న మాట అనే సాహసం కూడా చేయకండి. ఇప్పుడు ఆడవారనే గౌరవంతో ఇంతకు మించి ఏమీ అనలేకపోతున్నాను. అదే మీ స్థానంలో వేరే ఎవరైనా ఉంటే చంపేసేవాడిని కానీ ఖచ్చితంగా చెప్తాడు విరాజ్. విరాజ్ చూపులకే మాట రాక ఒక పక్క వణుకుతూనే అసలు ఎవరు నువ్వు, నీకేం సంబంధం ఉందని మాట్లాడుతున్నావు అంటుంది. ఆ మాటకి విరాజ్ ని భయంగా ఇద్దరిని చూస్తున్న గీతని షోల్డర్ చుట్టూ చేతి వేసి గీతని దగ్గరికి లాక్కుని సీజ్ మై వైఫ్ అంటాడు ఎలాంటి తడబాటు లేకుండా. శారదా గారు షాక్ అవుతూ ఏదో అనేంతలోపే ఆకాష్ బావా అంటూ రావడంతో సైలెంట్ అయిపోతారు. ఆకాష్ కనిపించగానే విరాజ్ ఏం మాట్లాడకుండా అంతే సీరియస్ గా నేను ప్రిన్సెస్ ని తీసుకుని వెళ్ళిపోతున్నాను అని ఆకాష్ చెప్పేది వినకుండా గీత చేయి పట్టుకుని తీసుకుని పోయాడు. గీతని తీసుకుని వచ్చాక కూడా గీత డల్ గా ఉండడం గమనించి అప్పటి వరకు ఉన్న కోపం తగ్గించుకుంటూ ఏం మాట్లాడకుండా గీత చేయి పట్టుకుని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుని తల నిమురుతూ నువ్వు అలాంటి వాళ్ళ మాటలకి ఒక్క సెకండ్ కూడా ఫీల్ అవటం కూడా నాకు ఇష్టం లేదు ప్రిన్సెస్. నీకు ఈ కుటుంబం అంతా ఉంది, ముఖ్యంగా నేనున్నాను అని స్ట్రెస్ చేసి చెప్పి తల మీద ముద్దు పెట్టి వెళ్ళు వెళ్ళు ఫ్రెష్ అవ్వు అంటాడు. గీత తను బాధపడితే విరాజ్ కి నచ్చదు అని అర్థమై సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోయింది. విరాజ్ వెళ్ళిన తర్వాత ఆకాష్ కి ఏం జరిగిందో అర్థం కాక రామ్ సీతగాళ్ళకి చెప్పి మేఘనాన్ని తీసుకుని విరాజ్ ఇంటి దగ్గర వదిలి వెళ్ళాడు. డిన్నర్ తర్వాత గార్డెన్ లో నిలబడిన గీతకి విరాజ్ ఇంతకు ముందు శారదా గారికి తనని వైఫ్ చెప్పడం గుర్తొచ్చి విరాజ్ రూమ్ వైపు చూడగానే బాల్కనీలో నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తున్న విరాజ్ కనిపించడంతో అటువైపు చూసిన గీతకి విరాజ్ ఫేస్ లో తెలియని డల్నెస్ కనిపిస్తుంది. ఏమైంది రావణ్కి, ఎప్పుడు ఈ టైంలో వర్క్ చేస్తూ ఉంటాడు అని ఆకాష్ అన్నయ్య చెప్తూ ఉంటాడుగా, మరి ఈ రోజు ఎలా ఎందుకున్నాడు అని విరాజ్ దగ్గరికి వెళ్ళేంతలోపే ఈ టైంలో విరాజ్ రూమ్ కి వెళ్ళటం ఎవరైనా చూస్తే బాగోదు అని అక్కడే దూరంగా ఉన్న నిచ్చెన కనిపించడంతో దాన్ని విరాజ్ రూమ్ కి సెట్ చేసుకుని ఇంకో 2 స్టెప్స్ వేస్తే పైకి వెళ్తుంది అనగా అప్పుడే అప్పుడే మేఘన దగ్గర నుంచి తప్పించుకుని వచ్చిన రాబిట్ గాడు చీకటిలో గీతని చూసి దొంగ అనుకుని వాడు పర్ఫార్మెన్స్ చూపించడం మొదలు పెట్టాడు. రాబిట్ గాడు అదుపులకి గీత వాడిని చూసి పైకి ఎక్కేసరికి స్టెప్ మిస్ అయ్యి పడేంతలోపే రాబిట్ గాడు అరుపులకి పక్కకి చూసిన విరాజ్ కి పడిపోబోతున్న గీత కనిపించడంతో ఫాస్ట్ గా మూవ్ అయ్యి గీత చేయి పట్టుకుని పైకి లాగేశాడు. గీత పడిపోయాను అన్న భయంతో విరాజ్ టీషర్ట్ గట్టిగా పట్టుకుని అలాగే ఉండిపోయింది. కాసేపటికి తేరుకుని తలెత్తి చూసేసరికి సీరియస్ గా చూస్తున్న విరాజ్ కనిపించడంతో పళ్ళన్నీ కనిపించేలా ఒక బ్రైట్ స్మైల్ ఇచ్చింది. విరాజ్ కూల్ అయిపోతాడు. ఇంకా తర్వాత విరాజ్ అలాగే చూస్తూ ఉండడంతో తల దించేసి సారీ అని అనగానే విరాజ్ సీరియస్ గా నీకు రావాలి అనిపిస్తే మామూలుగా రావచ్చుగా, ఏంటి ప్రిన్సెస్ మా కాల్ చేస్తే నేనైనా వచ్చేవాడిని కదా అని కేరింగ్ గా అంటూ దెబ్బలు ఏమైనా తగిలాయా ఏమోనని గీతని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి గీత చేతులు వెనుకకు పెట్టుకోవడంతో డౌట్ గా గీత చేతులు ముందుకు లాగుతాడు. చేతులు కొంచెం చీరుకుపోయినట్టు అనిపించడంతో గీత వైపు చూడకుండా సైలెంట్ గా గీతని తీసుకెళ్లి డ్రాలో ఉన్న ఆయింట్మెంట్ తీసి రాస్తున్నాడు.
విరాజ్ కి తను దెబ్బ తగిలించుకున్నందుకు కోపం వచ్చి అది తన మీద చూపించడం ఇష్టం లేక సైలెంట్ గా ఉన్నాడు అని అర్థమయ్యింది. అందుకే గీత కాసేపు సైలెంట్ గా ఉన్నా కూడా విరాజ్ కూడా అలాగే ఉండడంతో గీత పప్పీ ఫేస్ పెట్టి నేను మీకోసం చాలా అని చేతులు చాపి చూపిస్తూ కష్టపడి వచ్చాను తెలుసా అంటుంది. చాలా దీనివల్ల మీరు మాట్లాడారని తెలిస్తే నేను అస్సలు రాకపోయేదాన్ని అంటుంది సేమ్ ఫేస్ కంటిన్యూ చేస్తూ. విరాజ్ గీత మాటలకి చిన్నగా స్మైల్ చేస్తూ తన ఫేస్ చూసి నీ మాటలతో నీ ఓవర్లోడ్ క్యూట్నెస్ తో ఎవరినైనా మాయ చేయగలవు ప్రిన్సెస్ అని గీత చేతులపైన ప్రేమగా ముద్దు పెట్టి గీత వైపు అంతే ప్రేమగా చూస్తూ నీ మీద చిన్న గీత కూడా పడకుండా నువ్వేం చేసినా నాకు ఇష్టమే, కానీ నా కోసమైనా సరే నువ్వెలా నేను కష్టపెట్టే పనులు చెయ్యొద్దు అని ఖచ్చితంగా చెప్పి గీత వైపు చూస్తాడు. గీత కూడా అంతే ప్రేమగా విరాజ్ ని చూస్తూ విరాజ్ బుగ్గపై చేతులు వేసి మీరు డల్గా ఎందుకున్నారు విరాజ్ సార్ అంటుంది. గీత ప్రశ్నతో విరాజ్ కి గీత అక్కడికి ఎందుకు వచ్చిందో అర్థమై సైలెంట్ అయిపోతాడు విరాజ్. మరి విరాజ్ ఏం ఆన్సర్ చెప్తాడు గీత ప్రశ్నకి అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.